హే ఆల్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ మధ్య మన వీడియోస్కి కొంచెం అయితే గ్యాప్ అయితే వచ్చింది. సో మళ్ళీ రీస్టార్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నారు వీడియోస్ అన్నీ అయితే. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంట్లో పనులు, కిడ్స్కి యాన్యువల్ డేస్ అట్లాంటివన్నీ. సో కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే చేయలేదు. సో ఈ రోజైతే మనము మన చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. హోటల్ నాయాబ్ ఇంకా షాదాబ్ రెండు హోటల్స్లో మనం ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. మనకి అందరికి ఫేవరెట్ అయిన థింగ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా, మెయిన్గా నాన్ వెజ్ లవర్స్కి. సో మేమైతే ఒక ర్యాండమ్ డే రోజు అయితే ఇక్కడికి వచ్చాము. ఇంకా చూద్దాము. ఇదైతే ఫస్ట్ హోటల్ నయాబ్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది కార్స్కి అండ్ బైక్స్కి. సో మీరైతే మంచిగా 2 హోటల్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఫస్ట్ హోటల్ నయాబ్కి వెళ్ళేసి అక్కడ ఏదైనా తినేసి మీ కార్ అయితే అక్కడ వాళ్ళ పార్కింగ్ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేసుకోండి మంచిగా. సో ఫస్ట్ అయితే ఎంటర్ కాగానే మనకి చాయ్ అయితే కనిపించింది. ఆయన మనం వీడియో తీస్తున్నాం అని చెప్పేసి మంచిగా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. సో మనకి మంచిగా బిర్యానీ తిన్న తర్వాత తినే ముందు ఇట్లా చాయ్ తాగాలనిపిస్తుంది కదా. హోటల్ నయాబ్లో అయితే మంచిగా టీ కూడా ట్రై చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ అట్లా ఇవన్నింటితో పాటు టీ కూడా ట్రై చేయండి. ఇక్కడ మెయిన్గా పూరి ఇంకా కర్రీ ఎక్కువ మంది ట్రై చేస్తున్నారనమాట మేము వెళ్ళిన టైంలో. ఫస్ట్ మనకి ఇక్కడ అంతా ఇట్లా డిస్ప్లే అయితే ఉంటుంది. మట్కా రబ్డీ అంట అక్కడ ఫేమస్. ఆల్మోస్ట్ ఇంకా మనకి రంజాన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి సో గైస్ రెడీ అనమాట. ప్లీజ్ బీ రెడీ. మంచిగా రెడీ అవ్వండి ఇక్కడ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. చూస్తున్నారు కదా ఇవన్నీ. అండ్ హోటల్ నయాబ్ అయితే మంచిగా కాస్ట్ అయితే అన్నీ రీజనబుల్గానే ఉంటాయి. మీకు తెలుసు కదా ఎట్లాగూ. బన్ మస్కా కూడా ఉందంట 40 రూపీస్. ఇక్కడ సమోసాలు అవన్నీ అయితే ఉన్నాయి. జస్ట్ ఇవన్నీ నార్మల్గా చూపించేస్తున్నాను. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ట్రై చేసామో చూద్దాము. నార్మల్గా ఇక్కడ ముందు చాలా ప్లేస్ ఉంది కూర్చొని తినడానికి. అండ్ ఫ్యామిలీ లాగా వెళ్తే లోపల కూడా మంచిగా ఉంది ప్లేస్, అంటే కొంచెం ఏసీ సెక్షన్ అట్లా. ఇక్కడ నార్మల్గా మీకు లోకల్ వైబ్స్ అట్లా ఓల్డ్ సిటీ వైబ్స్ అట్లా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కూర్చొని హ్యాపీగా తినేసేయండి. ఇక్కడైతే అందరు ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేస్తున్నారు. మేము కూడా వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి అక్కడికి. ఈ మధ్య మనం నార్మల్గా వెళ్తే జనరల్గా 4 o'clockకి అట్లా వెళ్తేనే మనకి పాయ అట్లా దొరుకుతుంది అనుకుంటాము. బట్ ఇప్పుడైతే 11:30 వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. 12 వరకు అనుకోండి ఆల్మోస్ట్గా. ఇక్కడ మనం వచ్చేసి ఏసీ సెక్షన్లో కూర్చున్నాము. ఇంకా తర్వాత మనం ఇక్కడ ఆర్డర్ చేసాము నయాబ్ స్పెషల్ మలై పాయ. చాలా బాగుంది టేస్ట్ అయితే. వీటితో పాటు ఒక తందూర్ రోటీ, ఇంకొకటి బటర్ నాన్. దీంతో పాటు మనం ఇంకొకటి ఆర్డర్ చేసామంటే ఇప్పుడైతే నాకైతే ఇంకా మౌత్ వాటరింగ్ అనమాట. నాన్ వెజ్ లవర్ కదా, అట్లనే ఉంటుంది మనతోనిగా. తర్వాత ఇంకొకటి బ్రెయిన్ ఫ్రై, గోట్ బ్రెయిన్ ఫ్రై, మెదడ్ అంటాం అదైతే సేమ్ ఎగ్ కర్రీ లానే ఉంది. బట్ కొంచెం మన ఇంట్లో అయితేనే నచ్చుతుంది అనమాట. ఇక్కడ అంతగా నచ్చలేదు, కొంచెం ఎగ్ ఫ్లేవర్ లానే వచ్చింది. ఇంకా మన పాయ చూడండి, థిక్ పాయ అనమాట. మలై పాయ కాబట్టి థిక్గా ఇచ్చారు. మంచిగా ఉంది టేస్ట్. అండ్ చాలా హెల్దీ కూడా కదా. అండ్ చాలా మంది అనుకుంటాము ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే దొరుకుతుంది అని, బట్ ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేశారు. మరి తెలియదు, ఇంతకుముందు కూడా ఇలాగే ఉండేను. లాస్ట్ టైం మేము అడిగినప్పుడు అయితే షాదాబ్కి వెళ్ళినప్పుడు అడిగాము ట్రై చేద్దామని చెప్పేసి. అప్పుడు ఉన్నారు ఓన్లీ మార్నింగే అవైలబుల్ ఉంటుంది అని చెప్పేసి. బట్ రీసెంట్గా చేంజ్ చేశారనుకుంటా. సో ఇక్కడైతే చూడండి మనకైతే ఆర్డర్ చేసిన ఒక జస్ట్ 5 minutesలో తీసుకొచ్చి అయితే మన ముందు పెట్టేశారు. నేనైతే ఇక్కడ ఫస్ట్ మలై పాయ సర్వ్ చేస్తున్నాను. దాని తర్వాత మన బ్రెయిన్ ఫ్రై ఉంది కదా, ఇది కూడా సర్వ్ చేస్తున్నాను. ఇవి రెండు కలిపి మనకి ఇదంతా బిల్ వచ్చేసి మనకి ఒక 700 అలా అయింది. చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. మనం ఆర్డర్ చేసిన ఇన్ని ఐటమ్స్కి జస్ట్ 700 అయిందనమాట. చాలా కాస్ట్ తక్కువగా ఉంది మిగతా హోటల్స్తో కంపేర్ చేస్తే. సో నేనైతే మంచిగా తినడం అయితే స్టార్ట్ చేసేసాను, ఇంకా లేట్ చేయడం ఎందుకు అన్నట్టు. సో మలై పాయ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను, అంటే హోటల్ నయాబ్ పాయ. నార్మల్గా పాయ వేరే రెస్టారెంట్స్లో చాలా ట్రై చేశాను, బట్ ఇక్కడ హోటల్ నయాబ్ ద ఫేమస్ హైదరాబాదీ డిష్ని అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంకొంచెం బోన్తో తిందామని ట్రై చేశాను కానీ అది రాలేదన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం బోనే ఉంది, కొంచెం కూడా ఫ్లెష్ లేకుండా. బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ట్రై చేస్తున్నాను బ్రెయిన్ ఫ్రై.
ఇది టోటల్గా కంప్లీట్గా డ్రై ఫ్రై లాగా కాదు, కొంచెం కర్రీలానే ఇచ్చాడు. కాస్ట్ చాలా తక్కువ ఉంది, ఇది 170 or 190 రూపీస్ ఉందన్నమాట. మనకి ఫెయిర్ ఎనఫ్, ఇద్దరికి మంచిగా సరిపోతుంది ఆ క్వాంటిటీ అయితే. ఈ పాయ అండ్ బ్రెయిన్ రెండు మంచిగా లెమన్ పిండేసుకొని ఆనియన్ పెట్టేసుకొని తిన్నామంటే ఇంకా అదుర్స్ అనమాట. ఇదైతే నెక్స్ట్ ఇంకా లంచ్ మెనూ. ఇందాక మనం చూపించింది స్టార్టింగ్లో జస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట, ఇదంతా లంచ్. ఇక్కడ చూడండి కాస్ట్ అయితే అన్ని చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మటన్ నూడిల్స్, మటన్ ఫ్రైడ్ రైస్ అవి కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మటన్ నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్. ఇదంతా చికెన్, ఇంకా నార్మల్ డిఫరెంట్ బేజా ఫ్రై, ఇందాక మనం తిన్నాం కదా అదే, గీ రైస్, అట్లాంటి చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అక్కడ మనం తినడం అయిపోయింది. నెక్స్ట్ కొంచెం వాకింగ్ లాగా అటు ఇటు నడిచేసి ఇంకా మనము తర్వాత వెళ్తున్నాము షాదాబ్కి, ఎందుకంటే లంచ్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నెక్స్ట్ లంచ్ కూడా ట్రై చేయాలి. అది కూడా మన ఫేవరెట్ షాదాబ్ అనమాట. షాదాబ్లో దిస్ ఇస్ మై సెకండ్ టైం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు వీడియో తీయడానికి అసలు అవ్వలేదు, ఆ రోజు ఫుల్ టైర్డ్గా ఉండే. అండ్ ఈసారి అయితే మంచిగా వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను ఇంకా. సో ఇలా ఉంటుంది మన హోటల్ షాదాబ్ అయితే. హోటల్ మదీనాకి ఆపోజిట్లో ఇది ఉంటుందన్నమాట. మనకి జస్ట్ ఒక చార్మినార్కి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇవి కనిపిస్తాయి మనకి. సో మీరు కూడా ఈసారి ఇంకా రంజాన్ సీజన్లో అయితే ఫుల్ హడావిడిగా చాలా బాగుంటుంది. నైట్ టైం అయినా వెళ్ళండి, కొంచెం ఈవినింగ్ నుంచి నైట్ టైం అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మరీ నైట్లోనే వెళ్ళకుండా కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. డే లైటింగ్లో ఇంకోటి నైట్ టైం రెండు ఎంజాయ్ చేసేలాగా ప్లాన్ చేసేసుకోండి. అండ్ హోటల్ షాదాబ్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మనం ఎప్పుడు వెళ్ళినా, మేము కొంచెం తొందరగా వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత ఒక 15 minutesకి అలా సర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు బిర్యానీ. బేసిక్గా టైమ్ 12:30కి అట్లా స్టార్ట్ చేస్తారు. 12:15 కల్లా మేము పైనకి వెళ్ళాము. అప్పటి వరకు అయితే కింద అయితే వెయిట్ చేసాము. వెయిటింగ్ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అదే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ మేము 1:32 ఆ టైంలో వెళ్ళాం అనుకుంటా, ఆఫ్టర్నూన్. పిచ్చ ఉన్నారు జనాలు అయితే, ఘోరంగా ఉండే ఆ రోజు. నిలబడడానికి కూడా ప్లేస్ లేదు, తోసుకుంటూ వెళ్ళి తినేసి వచ్చాం అనమాట. దానికి ఎందుకంటే ఫుడ్ అంటే అంత, ఇంకా అందులోకి నాన్ వెజ్, ఫుల్ ఫుడ్డీస్ అనమాట. ఇంకా మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. తర్వాత మన టైం అయితే వచ్చేసింది, ఇంకా పైనకైతే వెళ్తున్నాము. మన ఫేవరెట్ పార్ట్ అమ్మయ్య అనుకున్నాము. వెళ్ళి మంచిగా 12:15, 12:20కి అట్లా పైనకి వెళ్ళాము. టైమింగ్స్ చూసుకోండి, కొంచెం 12:30 ఆ టైంలో వెళ్తే మీకు హ్యాపీగా ప్లేస్ దొరుకుతుంది. లేకపోతే జస్ట్ ఒక 1/2 hour 1 hourలో ఇక్కడ అసలు నిలబడడానికి కూడా ప్లేస్ దొరకదు మనకి, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో వెళ్ళినప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. 12:15కి జస్ట్ మేము ఫుడ్ మా ఆర్డర్ ఇచ్చేసి అది వచ్చే లోపల ఇంకొక 10-15 మెంబర్స్ ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారనమాట, అక్కడ పక్కన కూర్చున్నారు. సో మనం ఆల్రెడీ ఇంకా బ్రేక్ఫాస్ట్ లా చేసాం కాబట్టి ఇంకా స్టార్టర్స్ అవి ఇవి ఏం ఆర్డర్ చేయకుండా డైరెక్ట్ వచ్చేసాము మన ఫేవరెట్ బిర్యానీ పార్ట్. ఇంకా డైరెక్ట్ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. నేను లాస్ట్ టైం చికెన్ బిర్యానీ తిన్నాను, కానీ సురేష్ మటన్ బిర్యానీ, నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము లాస్ట్ టైం. బట్ నేను చికెన్ బిర్యానీ సురేష్కి ఇచ్చేసి మటన్ బిర్యానీ నేను తిన్నా, అప్పుడు అంత నచ్చింది నాకు. సో ఈసారి ఇంకా రెండు ఎందుకులే అని చెప్పేసి జస్ట్ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, బట్ వర్త్ అనమాట ట్రై చేయడము. అంత వేడిగా అసలు తింటుంటే ఈజీగా ఇద్దరం ఒక్కొక్కటి తినేయచ్చు. బట్ ఇందాకే మనం జస్ట్ అక్కడ నయాబ్లో అవన్నీ తిన్నాం కాబట్టి జస్ట్ 1 బిర్యానీతో సరిపెట్టేసుకున్నాం. అప్పటికే ఫుల్ ఆయాసం అయిపోయింది, ఇంకా తినాలనే ఎగ్జైట్మెంట్ ఉంది కానీ పొట్టలు అస్సలు ప్లేస్ లేకుండా ఇంకా. సో వేడిగా మన మటన్ బిర్యానీ అసలు చూస్తుంటే నాకు ఇప్పుడు కూడా ఇంకా మౌత్ అయితే వాటరింగ్ అనమాట. అసలు ఇంట్లో ఒకసారి ట్రై చేయాలి మటన్ బిర్యానీ, ఇంత జ్యూసీగా మనకైతే రాదనుకుంటా ఖచ్చితంగా. అసలు చూడండి ఎంత బాగుందో, ఫ్లేవర్, స్మెల్, టేస్ట్ మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఈ వీడియో చూస్తుంటే. సో ఎందుకు కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇంకా వెళ్ళిపోండి అనమాట. కొంచెం ఎర్లీగా వెళ్తే ప్లేస్ అయితే ఈజీగా దొరుకుతుంది, లేట్గా అయితే అస్సలు వెళ్ళకండి. దానికన్నా నెక్స్ట్ డే కొంచెం తొందరగా వీలయ్యేటట్టు వెళ్ళండి. ఇక నేనైతే స్టార్ట్ చేసేసాను. మటన్లో ఉన్న బోన్స్ అన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మంచిగా నిమ్మకాయ పిండేసుకొని తర్వాత ఆనియన్ పెట్టేసుకొని హ్యాపీగా తిన్నాను అనమాట. ఇంకా ఫుల్ అయిపోయింది. ఇంకా అసలు యాక్చువల్గా మనం
అక్కడ ఫుడ్ తినకపోయి ఉంటే ఇంకో బిర్యానీ ఖచ్చితంగా ఆర్డర్ చేసుకునే వాళ్ళము. అట్లుందనమాట టేస్ట్. చాలా బాగుంది, నాకైతే ఫేవరెట్ అయిపోయింది. ఇంకా మటన్ బిర్యానీ నాకు ఎక్కువగా వేరే ప్లేసెస్లో ఎక్కువ నచ్చదు, బట్ ఇక్కడ నచ్చింది అనమాట. ఫుల్గా తినేసాము. తర్వాత ఇంకొక ప్లేస్కి అయితే తీసుకొని వచ్చాడు నన్ను మా ఆయన. సో ఈ ప్లేస్ అయితే మీ అందరికీ తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మొజాన్ రాహి మార్కెట్, మన ఫ్రూట్ మార్కెట్ అనమాట. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అంటారు, బట్ మేము వెళ్ళిన టైంలో జస్ట్ ఇలా కొన్ని షాప్సే ఓపెన్ ఉండే, మిగతావన్నీ అసలు ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ చూడండి మనం వచ్చాము, ఇది కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడికైతే నేను ఫస్ట్ టైం వస్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ మనకి పార్కింగ్కి కూడా కొంచెం ప్లేస్ అయితే దొరికింది. తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇట్లాంటి ప్లేసెస్ నేను ఢిల్లీలో చూసాను, బట్ హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ చూడండి మంచిగా ఇక్కడ చాలా మంది ఫోటోషూట్స్ కూడా చేసుకుంటారంట. రీసెంట్గానే మా రిలేటివ్స్లో మా తమ్ముడు ఒక అతను చేసుకున్నాడు, నాకు గుర్తులేదు. మా ఆయన చెప్పారనమాట, నీకు గుర్తుందా వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్లో చూసాము మనము ఈ ప్లేస్ని అని. అంటే నాకు ఈ ప్లేస్ తెలియదు కాబట్టి నాకు అంత గుర్తులేదు. సో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంకా నార్మల్గా షార్ట్ మూవీస్ అట్లాంటివి అయితే షూటింగ్ చేస్తూ ఉంటారంట. సో ఇక్కడైతే ఒకటి ఫ్రూట్ స్టాల్ కనిపించింది నాకైతే. ఇక్కడికైతే వచ్చేసాము మనము ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్లో, ఫేమస్ ఐస్ క్రీమ్ని తినడానికి అనమాట. ఇది చాలా ఫేమస్ అంట, దాని పేరు కూడా ఫేమసే, ఐస్ క్రీమ్ షాప్ కూడా ఫేమసే. ఇక్కడ ఇది మనకి మెనూ అయితే ఇలా ఉంది. నార్మల్గా 200, 150, 90 రూపీస్, 60 రూపీస్ అలా ఉన్నాయన్నమాట కాస్ట్ అయితే. నేను వచ్చేసి ఇక్కడ సీతాఫల్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. సురేష్ అసలు ఇంకా ట్రై చేయలేదు, నేను కొంచెం తిన్నాను అనమాట. 2 స్కూప్స్ ఇచ్చారు మనకి, జస్ట్ 60 రూపీస్కి ఈ 2 స్కూప్స్. కొంచెం వర్త్ అనిపించింది, కానీ టేస్ట్ మరి మనకు అంత న్యాచురల్స్లో ఉన్నంత ఫ్లేవర్ఫుల్గా అలా ఏం లేదు. బాగా తెలుస్తుంది సీతాఫల్ ఫ్లేవర్, బట్ అంత స్మూత్గా లేదనమాట, కొంచెము క్రిస్ప్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో అలా ఉంది ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే. సో మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లెట్ మీ నో నెక్స్ట్ ఇంకా ఏ ప్లేసెస్ మీకు చూడాలని ఉందో.